నమస్తే. మహీధర్స్ ప్లానెట్ లీఫ్ కి స్వాగతం, సుస్వాగతం. పరీక్షిత్ మహారాజును తక్షకుడు కాటువేయడంతో తన తండ్రి మరణానికి ప్రతిగా జనమేజయుడు సర్పయాగం జరిపించడం అనేది మనలో చాలా మందికి తెలిసిందే. అయితే సర్పయాగాన్ని మధ్యలో ఆపి నాగవంశాన్ని నిలబెట్టిన ఆస్తికుడి గురించి చాలా కొద్ది మందికే తెలిసుంటుంది. ఆస్తికుడి జననం వెనుక దాగిన రహస్యం ఏంటి? కద్రువ తన సంతానానికి ఇచ్చిన శాపానికి విమోచనం ఎలా కలిగింది? జరత్కారుడు నాగకన్యను వివాహం చేసుకోవడానికి గల కారణం ఏంటి? వంటి ఆసక్తికర విషయాలను ఈ రోజుకి మన వీడియోలో తెలుసుకుందాము. పూర్వం కృతయుగంలోని కశ్యప ప్రజాపతి భార్యలు వినతాదేవి మరియు కద్రువ. ఒకరోజు వారిద్దరూ తమకు మగ సంతానం కావాలని కశ్యప ప్రజాపతిని వేడుకున్నారు. దానికి కశ్యప ప్రజాపతి అలాగే అని ఎటువంటి గుణములు కలిగిన పుత్రులు కావాలని అడిగాడు. దానికి కద్రువ తనకు శరీరమంతా తళతళలాడుతూ తలల మీద మణులు కలిగిన 1000 మంది పుత్రులు కావాలని అన్నది. వినతాదేవి మాత్రం కద్రువ పిల్లల కంటే దృఢమైన శరీరం కలిగిన 2 మగపిల్లలు చాలని అన్నది. వారి కోరిక మేరకు కశ్యపుడు పుత్రకామేష్టి యాగాన్ని చేశాడు. ఫలితంగా కద్రువకు 1000 అండాలు, వినతాదేవికి 2 అండాలు లభించాయి. వారు వాటిని నీతి కుండలలో భద్రపరిచారు. కొంతకాలం తరువాత కద్రువకు ఆదిశేషువు, తక్షకుడు, వాసుకి, కర్కోటకుడు ఇలా మొత్తం 1000 సర్పములు పుట్టాయి. కానీ వినతాదేవి అండాలు మాత్రం అలాగే ఉండటంతో అసూయతో ఒక అండాన్ని పగులగొట్టింది. అందులో నుండి తల మొదలు నడుము వరకు మాత్రమే శరీరం కలిగిన ఒక పిల్లవాడు బయటకు వచ్చాడు. అతని పేరు అనూరుడు. సగం శరీరం కలిగిన ఆ పిల్లవాడు, తల్లి, నేను పూర్తిగా ఎదగక ముందే అసూయతో అండాన్ని పగులగొట్టావు. కావున నువ్వు ఎవరి మీద అసూయపడ్డావో ఆ కద్రువకి బానిసవై సేవలు చేస్తుండు. 2వ అండం నుంచి పుట్టినవాడు బానిసత్వం నుండి నిన్ను రక్షిస్తాడు అని చెప్పి సూర్యునికి రథసారథిగా ఉండడానికి వెళ్ళిపోయాడు. క్షీరసాగర మథనం నుండి ఉద్భవించిన ఉచ్చైశ్రవం అనే తెల్ల గుర్రం సముద్ర తీరంలో తిరుగుతుండగా కద్రువ మరియు వినతాదేవి చూశారు. అప్పుడు కద్రువ ఆ గుర్రము మొత్తం తెల్లగా ఉండి తోక మాత్రం విచిత్రంగా నల్లగా ఉందని అన్నది. దానికి వినతాదేవి ఒప్పుకోలేదు. దాంతో కద్రువ తోక నల్లగా ఉన్నట్లయితే వినత తనకు జీవితాంతం సేవలు చేయాలి, అలా కానట్లయితే తాను ఆమెకు సేవలు చేస్తానని పందెం వేసింది. ఇప్పుడు పొద్దుపోయింది కాబట్టి మరునాడు ఉదయం వచ్చి చూద్దామని కద్రువ చెప్పడంతో ఇద్దరూ ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్లిన కద్రువ తన పిల్లలతో తాను వినతాదేవితో వేసిన పందెం గురించి చెప్పి వారిని ఆ గుర్రం తోకకు చుట్టుకుని ఉండి తోక నల్లగా కనిపించేలా చేయమని అడిగింది. అది ధర్మ విరుద్ధమని, వారు అలా చేయలేమని హితవు పలుక చూశారు. తల్లి మాటకు ఎదురు చెప్పినందుకు వారు జనమేజయుడు చేసే సర్పయాగంలో పడి నశించిపోతారని శపించింది కద్రువ. కర్కోటకుడు మాత్రం శాపానికి భయపడి వినతాదేవి వచ్చేటప్పటికి ఉచ్చైశ్రవం తోకకు చుట్టుకుని ఉన్నాడు. కర్కోటకుడు నల్లత్రాచు కావటం వల్ల ఆ గుర్రం తోక నల్లగా కనిపించింది. దాంతో వినత తన ఓటమిని ఒప్పుకుని కద్రువకు బానిసగా మారింది. ఆ విధంగా వినతాదేవి 500 సంవత్సరాలు కద్రువకు దాసిగా పనిచేసింది. అప్పుడు ఆమెకు 2వ అండం నుండి గరుత్మంతుడు జన్మించాడు. కద్రువ శాపం సర్పాలలో భయాన్ని కలుగజేస్తూనే ఉంది. అయితే ఒకనాడు వాసుకి మిగిలిన తన వాళ్లతో, ఆదిశేషుడు భూమిని మోస్తున్నాడు, నేను సముద్ర మథనంలో కవ్వంతాడుగా వాడబడ్డాను. కర్కోటకుడు తల్లి మాటను విన్నాడు. కావున మాకెలాంటి శాపబాధలు లేవు. కానీ నీ పరిస్థితి ఏమిటి అని అడిగి ఒక సలహా ఇచ్చాడు. ఆ విధంగా సర్పాలందరూ కలిసి వెళ్లి బ్రహ్మను వేడుకున్నారు. తమ తల్లి శాపం నుండి విమోచన మార్గాన్ని చూపించమన్నారు. అప్పుడు బ్రహ్మ, జరత్కారుడనే ముని ఉన్నాడు, అతడి సంతానం వలన మీ అందరూ నాశనం కాకుండా కాపాడబడతారని చెప్పి పంపాడు. అలా మిగిలిన కద్రువ సంతానం జరత్కారుడి రాకకై ఎదురు చూస్తూ ఉన్నారు. జరత్కారుడు మహా తపశ్శక్తి సంపన్నుడు, మహాజ్ఞాని, బ్రహ్మచారి. ఒకనాడు అతను అడవిలోకి దర్భల కోసం వెళ్ళగా అక్కడ మహావృక్ష శాఖలకు వ్రేలాడుతున్న మునులను చూసి ఆశ్చర్యపొంది, మహాత్ములారా, ఇది కూడా తపస్సేనా అని అడిగాడు. ఆ మునులు, నీవెవరో మాకు తెలియదు, కానీ మేము జరత్కారుడి తాత ముత్తాతలము.
అతను పెళ్లి చేసుకోనందువలన పిల్లలు లేరు. సంతాన వృద్ధి లేకుండా మేము ఉత్తమ లోకాలను చేరుకోలేము. నీకు అతను కనిపిస్తే మా గురించి చెప్పు అని అన్నారు. అది విన్న జరత్కారుడు బాధపడి, పితృదేవతలారా, ఆ జరత్కారుడిని నేనే. జరిగిన తప్పిదానికి నన్ను మన్నించండి. నేను పెళ్లి చేసుకుంటాను, కానీ నా పేరునే పెట్టుకున్న అమ్మాయిని మాత్రమే పెళ్లాడతాను అని చెప్పి అటువంటి అమ్మాయిని వెదకడానికి బయలుదేరాడు. కానీ ఎంత వెతికినా అటువంటి అమ్మాయి దొరకలేదు. ఈ విషయం తెలుసుకున్న వాసుకి జరత్కారుడిని కలిసి తన చెల్లెలి పేరు కూడా జరత్కారువే కావున ఆమెను పెళ్లి చేసుకోమని కోరాడు. అందుకు జరత్కారుడు సంతోషించి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. జరత్కారుడు తన భార్యతో, దేవి, నాకు కోపం ఎక్కువ. నాకు ఇష్టం లేని పని, అసంతృప్తిని కలిగించే పని ఏదీ చేయకు. అలా చేసినట్లయితే నేను తిరిగి తపస్సుకు వెళ్ళిపోతాను అని చెప్పాడు. అలా కొంతకాలానికి ఆమె గర్భవతి అయ్యింది. ఒకరోజు జరత్కారుడు తన భార్య ఒడిలో నిద్రపోతుండగా సంధ్యావందన సమయం అయ్యిందని భర్తను నిద్రలేపింది జరత్కారువు. నిద్రాభంగం కలిగించినందుకు జరత్కారుడు కోపగించి, నేను తపస్సుకు వెళ్ళిపోతున్నాను, నీకు కొడుకు పుడతాడు, అతను గొప్ప ముని అవుతాడు అని చెప్పి వెళ్ళిపోయాడు. జరత్కారువుకు ఆమె భర్త చెప్పినట్లు ఒక కొడుకు పుట్టాడు. అతనే ఆస్తికుడు. పంచవర్షప్రాయుడైన ఆస్తికునికి ఉపనయనం కాగానే భృగువంశ శ్రేష్ఠుడైన చ్యవన మహర్షి దగ్గరకు విద్యాభ్యాసానికి పంపాడు మేనమామ వాసుకి. అతి శీఘ్రకాలంలోనే ఆస్తికుడు సకల విద్యా పారంగతుడయ్యాడు. ఆ రోజులలో హస్తినాపురాన్ని పరిపాలిస్తున్న జనమేజయుడు తన తండ్రి అయిన పరీక్షిత్తు మరణానికి కారణమైన సర్పకులాన్ని అంతం చేయాలని సర్పయాగం చేస్తున్నాడు. ఋత్విక్కుల వేదమంత్రాలకు బద్ధులైన అనేక సర్పాలు గాలివాలున ఎగురుతూ వచ్చి యాగగుండంలో పడి భస్మమవుతున్నాయి. అప్పుడు వాసుకి ఆస్తికుని పిలిచి, నాయనా, జనమేజయుడు చేస్తున్న సర్పయాగానికి మన సర్పజాతి మొత్తం నాశనం కాకుండా నీవే ఎలాగైనా ఆ యాగాన్ని ఆపాలి అని అర్థించాడు. ఆస్తికుడు స్థిర సంకల్ప చిత్తుడై జనమేజయుడు చేస్తున్న యాగభూమికి వచ్చి తన విద్యాగంధంతో అందరినీ ఆకర్షించాడు. అపర వామనుడిలా వచ్చిన ఆస్తికుని పాండిత్యానికి సంతసించిన జనమేజయుడు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. మహారాజా, పితృభక్తితో ఇంతవరకు నీవు చేసిన సర్పహవనం చాలు. ఇక ఈ సర్పయాగాన్ని ఇక్కడితో ఆపేయాలి. ఇదే నా కోరిక అని అన్నాడు ఆస్తికుడు. సత్యసంధుడైన జనమేజయుడు సర్పయాగాన్ని సగంలో ఆపివేశాడు. ఆస్తికుని కారణంగా సర్పవంశం నిర్వంశం కాకుండా నిలిచింది. తమ జాతి అంతరించిపోకుండా కాపాడిన ఆస్తికునికి సర్పజాతి మొత్తం దాసోహమయ్యింది. ఆ విధంగా ఆస్తికుడు సర్పజాతికి ఆరాధ్య దైవమయ్యాడు. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోలు మిస్ కాకూడదనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయడం మరచిపోకండి. మీకు తెలిసిన, తెలుసుకోదలచిన విషయాలను క్రింద కామెంట్ బాక్స్లో తప్పక తెలియజేయండి. వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచిన మన సోషల్ మీడియా లింక్స్ కూడా ఫాలో అవుతారని ఆశిస్తున్నాను.